వ్యాఖ్యలు వచ్చినాయి అనేసి అందరూ కూడా అంటా ఉన్నారు. ముఖ్యంగా ఏమనంటే సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి వల్లే ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో కూటమి మన తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది కాబట్టి మళ్ళీ సెంటిమెంట్ నుంచి రగిల్చే కార్యక్రమం చేయబోతున్నారు. చేశారు కూడా ఆల్రెడీ అలాగా. బట్ ఎందుకంటే మేము సింగిల్గానే పోటీ చేయబోతున్నాం, ఎవరు ఆయన మీరు పొత్తు పెట్టుకుని పోటీకి వెళ్తారని ఎవరు ఏం మాట్లాడక, అది కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎందుకు ముందుగానే తొందరపడి కోయిల ముందే కూర్చున్నట్టుగా, ఏదో దొంగ అంటే భుజాలు అడుగుకున్నట్టుగా ఆయన ఎందుకు సింగిల్గా మేము పోటీ చేయబోతున్నాం అనుకుంటున్నారు? అంటే గతంలో వచ్చినటువంటి వార్తల ప్రకారం బీజేపీ వాళ్ళు పొత్తులో వెళ్ళబోతున్నారని ఏమన్నా అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా సార్? మీకేమనిపిస్తుంది? నేనైతే లాస్ట్ టైం డిబేట్లో చెప్పాను, బీఆర్ఎస్ ఈరోజు డౌన్ ఫాల్ అయింది, గ్రాఫ్ కిందికి ఉంది, వాళ్ళు పైకి లేవాలంటే ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడున్నట్టు పొలిటికల్ సిచ్యువేషన్ అది ఖచ్చితంగా వాళ్ళు ఒక అలయన్స్ లో బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ పోతే తప్ప వాళ్ళకు మోక్షం లేదని చెప్పాను. బీజేపీ పెట్టుకుంటూ లేదో అది పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్, అది మనకు తెలియదు. కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టు, ఎందుకంటే గతంలో వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీతో కూడా పెట్టుకునే అవకాశం ఉందంటారు. బీఆర్ఎస్ సంబంధాలు లేని పార్టీ ఏంటి? టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ చూసారు కదా అప్పట్లో. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీ కలిసే అవకాశం లేదు. వాళ్ళు గలరు, వాళ్ళు 80% గలరు. ఒక్కడికి ఆప్షన్ ఉంది, కావాలంటే బీజేపీ పోవచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు. ఈయనకున్న ఆప్షన్ అదే. నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఆయన గతంలో ఫస్ట్ కూటమి ఏర్పడినప్పుడు ఆయన కాంగ్రెస్ అలయన్స్ లో పోటీ చేశాడు 2004లో. మంత్రివర్గాలు కూడా 6 సీట్లు తీసుకున్నాడు అప్పుడు కాంగ్రెస్ అలయన్స్ తో. తెలంగాణ ఆలస్యం ఇస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఆ నెపంతో బయటకు వెళ్ళిపోయాడు, రాజీనామాలు చేశారంతా. అప్పుడు మహాకూటమిలోకి వచ్చాడు. మహాకూటమిలో సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, టీడీపీ ఉంది. ఆయన జతగట్టిన పార్టీ ఏంటి? అప్పుడు తెలంగాణ వద్దన్న సిపిఎం తో కూడా జతగట్టాడు కదా మహాకూటమి కింద. ఆ తర్వాత ఇండిపెండెంట్ వెళ్ళిపోయాడు. మొదటి నుంచి ఏం చెప్పాడు, పార్టీ క్యాడర్స్ కి ఎట్టి పరిస్థితుల్లో అలయన్స్ ఉండదు, మేము సోలోగా పోతున్నాం అన్నాడు. మీరు ఇప్పుడు అన్నట్టే ప్రతిసారి అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆడు కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లే చెప్పాడు, ఎప్పటిదో అవసరం లేదు, మనమే బ్రహ్మాండమైన వాదం ఉంది, మనం గెలుస్తున్నాం అన్నాడు. మళ్ళీ సెకండ్ టైం మహాకూటమి వెళ్ళిపోయాడు. సో థర్డ్ టైం వచ్చే వరకు మాత్రమే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పుడు ఒక్కటేసారి అయినా ఒక్కడిగా పోటీ చేశాడు. మంచిదే, 2 సార్లు అధికారం వచ్చింది. 3ఓసారికి వచ్చేసరికి 39 పడిపోయాడు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ 0 అయిపోయాడు. ఈ రోజు పరిస్థితి ఉంది గ్రాస్ రూట్ లో కింద పడి. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగినా మేము బంపర్ మెజార్టీలో గెలుస్తాం అనే ఒక రకమైనటువంటి ఎంపీ అప్పుడు కూడా అన్నాడు కదా, ఎంపీ అప్పుడు మాకు మొత్తం 12 సీట్లు వస్తాయి కావాలంటే చూసుకోండి అన్నాడు. 12 దేవుడికి ఒకటి కూడా రావు. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు లోకల్ బాడీలు కూడా ఇప్పటికిప్పుడు ఆయన పుంజుకొని సాధించేది ఏముంటుంది, అన్లెస్ ఈ గోస్ ఫర్ అలయన్స్. అలయన్స్ మన ఎమ్మెల్సీలో కూడా పోటీ చేయలేదు అసలు. చేయాలి కదా, నీ శక్తి అంటే చూపించుకోవాలి. గ్రాడ్యుయేట్స్ లో టీచర్స్ లో చూపించుకోవాలని నువ్వు పోటీ చేయాలి కదా. నువ్వు పోటీ చేయకుండా ఎవరికి లాభం జరిగింది? అప్పుడు ఎంపీ దాంట్లో కూడా లాభం, ఆ ఓటంతా ట్రాన్స్ఫర్ అయితే బీజేపీకి. ఇక్కడ కూడా మొత్తం ఎమ్మెల్సీలో బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది, బీజేపీకి లాభం జరిగింది. సపోర్ట్ చేస్తారు వీళ్ళు, అది నిజమని అనుకుంటున్నా. ఆ కారణం చేత ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు బీజేపీతో సేల్ కావడానికి. సో ఈ రోజు రాబోయే రోజుల్లో బీజేపీతో సేల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆయన చెప్పినట్టుగానే ఎస్, మహాకూటమి ఏర్పడకపోతే, కూటమి ఏర్పడకపోతే ఆంధ్రాలో అధికారంలోకి టీడీపీ జనసేన వచ్చేవి కావు. క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారంటే జనసేనకు టీడీపీకి అంత లేదు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఆదరణ ఇక్కడ లేదు. వెరీ డిఫికల్ట్. వాళ్ళు టీడీపీ జనసేన ఇంకెవరైనా గెలవని, అంత ఆదరణ అయితే లేదు. కాబట్టి ఐ డౌట్ ఇక్కడ అది క్లిక్ కాదు. లేదంటే ఈయన పెట్టుకుంటే తప్ప. ఈయన కనుక కాస్త కూస్త ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి, ఎంత తగ్గిందన్నా ఓటు బ్యాంక్ అయితే ఉందని. ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీదే కదా సార్ ఒకప్పుడు. అదేంటారా ఎంతైనా వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఆయన అలయన్స్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా లేవాలంటే మాత్రం అలయన్స్ తప్పదు. అది కాంగ్రెసా బీజేపీ అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన, నేను అందుకే ఎగ్జాంపుల్ లా చెప్పా, కాంగ్రెస్ తో పెట్టుకున్న చరిత్ర ఉంది, టీడీపీతో చరిత్ర ఉంది, లెఫ్ట్ పార్టీలతో బీజేపీతోనే ఇక పెట్టుకోలేరు. అది ఒకటే మిగిలింది. నెక్స్ట్ ఆప్షన్ అదొకటి. ఎందుకంటే 2 times ఆయన వేరే అభ్యర్థుల్ని పెట్టలేదు. అది ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, లేదా ఈవెన్ ఎంపీ దాంట్లో ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు మొత్తానికి మొత్తం. అయితే అంతగనంగా 8 మంది ఉన్న ఎమ్మెల్యేలే ఉన్న బీజేపీ ఏకంగా 8 ఎంపీలు ఎట్లా వస్తాయి? ఒక్కసారి అంత జంప్ ఎట్లా సాధ్యం? ఏదో ఒక ఓట్ బ్యాంక్ షిఫ్ట్ కాకపోతే. కాబట్టి అది ఆయన నిజంగా కూడా ఆలోచన చేయదలుచుకుంటే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసి పెట్టాడు. ఓకే. కానీ సార్ మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ టైం 88 సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు అటువంటి వైభవాన్ని కోల్పోయిందంటే ఏంటి ప్రధానంగా కారణం ఏంటంటారు? అంటే ఇంకా ఆ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఆ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం లేదంటారా? బీజేపీకి వెళ్ళిపోతుంది అనుకుంటా మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంక్. లేదనుకుంటే వాళ్ళే పూర్తి చేసి చూపించుకునేవాడు కదా. వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సి ఉండే, మనం గ్రాడ్యుయేట్స్లో టీచర్స్లో వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సిందే. మరి కాంగ్రెస్కి నెగిటివ్ ఉందనేది యాక్సెప్ట్ చేద్దాం, ఉంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి.